ప్రకాశం జిల్లా కొనకలమిట్ల మండలంలోని శ్రీ వెలుగొండ వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు యాదవ సత్రం కమిటీ కొత్తగా ఏర్పడడం జరిగింది. ఈ కార్యక్రమానికి చిన్నలు పెద్దలు ఎంతో మంది యాదవ సోదరులు పాల్గొనడం జరిగింది. అన్నదాన సేవా సంస్థ తరఫున ఈరోజు మీటింగ్ జరిగింది. ఇక్కడ చుట్టుపక్కల మండలాల యాదవ సోదరులు, ఈ నియోజకవర్గ యాదవ సోదరులు, మిత్రులు అందరూ కలిసి మన యాదవ సత్రాన్ని ఇక్కడ వెలుగొండలో బాగా అభివృద్ధి చేసుకోవాలి. అన్ని సత్రాలతో దీటుగా ఈ సత్రం కూడా డెవలప్ కావాలి. ఇది ఒక కల్చరల్ సెంటర్గా ఎదగాలి. దీన్ని దాదాపు చాలా రోజుల నుంచి అభివృద్ధి జరగాల్సిన విధంగా ఇంకా జరుపుకోవాల్సింది. అందువల్ల మీరు వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నన్ను సంప్రదించడం, నన్ను అధ్యక్షులుగా ఉండమని కోరారు. వారి కోరిక మేరకు అధ్యక్షులుగా ఉంటూ పాత సంఘాన్ని అభినందిస్తూనే కొత్త సంఘాన్ని ఏర్పాటు చేయాలని, ఇంకా ఇప్పుడు ఉన్నదానికన్నా ఎన్నో రెట్లు అభివృద్ధి పదంతో పోవాలని, దీనికి ఈ అభివృద్ధికి ఈ సంఘానికి ఒక బ్యాంక్ అకౌంటు, ఒక కార్యవర్గము ఇవన్నీ చూసుకోవాలని ఈ మీటింగ్లో ప్రపోజ్ చేయడం జరిగింది. ఈ జరిగిందే తడవుగా ఒక మూలధనాన్ని క్రియేట్ చేయాలని చెప్పి దీన్ని ఒక నిర్ణయం తీసుకోవటము. ఆ మూలధనంలో భాగంగా ఇమీడియట్గా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేంత వరకైనా ఉండండి అంటే, కాదు మా దగ్గర క్యాష్ ఉంది మీరు తీసుకోండి అని చెప్పి తీసుకొని దాదాపు ఈ మీటింగ్లోనే 10 లక్షల రూపాయల వరకు మూలధనం సేకరించింది. ఈ యాదవ సోదరుల్లో ఉండే ఐక్యత కానీ, యాదవ సోదరుల్లో ఉండే ఉత్సాహంగాన్ని చూస్తుంటే ఈ సత్రం మనం ఎక్కడికో దీన్ని తీసుకెళ్ళి మన యాదవ సోదరులందరి యోగక్షేమాలు విచారించడానికి, వారి యొక్క ప్రయోజనాలు నెరవేర్చడానికి ఏ ఆకాంక్షలు అయితే ఉన్నాయో ఆ ఆకాంక్షలన్నీ ఈ సత్రం ద్వారా తీర్చుకోవడానికి, ఒక కల్చరల్ సెంటర్గా ఎదగడానికి మనకు అన్ని అవకాశాలు ఉన్నాయి. దీన్ని మనం అందరం కలిసి అభివృద్ధి చేసుకోవచ్చు. ఇక్కడ సంఖ్యాపరంగా కానీ అన్ని వృత్తుల పరంగా కానీ చాలామంది యాదవ సోదరులు ఉన్నారు మన చుట్టుపక్కల గ్రామాల్లో, జిల్లాల్లో కానీ ఎక్కడైనా సరే. ఇక్కడ వారందరినీ దీంట్లో భాగస్వాములు చేయాలని చెప్పి ఈ కమిటీ ఈ మీటింగ్లో కోరడం జరిగింది. అట్లానే అందులో భాగంగానే అందరినీ సంప్రదించి ఈ మూలధనం సేకరించడంలో కానీ, ఈ కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయటంలో కానీ, ఈ ఫెస్టివల్స్లో వాళ్ళని భాగస్వాములు చేయటం కానీ అన్ని చేయటం కానీ చేసి, ఇదే విధంగా మహిళల ప్రోత్సాహం తక్కువగా ఉంది, ఇంకా ముందుకు రావడం లేదు. మా యాదవ మహిళలను కూడా, యాదవ కుటుంబాలను కూడా, కుటుంబ సభ్యుల పరంగా దీన్ని అందరినీ, కుటుంబ సభ్యులతో పాటు అందరినీ, మహిళల్ని, పిల్లల్ని, పెద్దల్ని అందరినీ, ఇది మా సంస్థ, మా ఐడెంటిటీ, తరతరాల నుంచి మాకు వస్తున్న ఒక ప్రతీక అనే ఉద్దేశంతో దీన్ని డెవలప్ చేసి ఒక ఐడెంటిటీకి చిహ్నంగా, ఒక యాదవ సోదరులకి ఒక ఐడెంటిటీకి చిహ్నంగా ఈ సత్రాన్ని, ఈ అన్నదాన సేవా సంస్థని చేయాలని చెప్పి ఇక్కడ అందరూ పెద్దలు సంకల్పించుకున్నారు. దాదాపు 4 తరాల నుంచి ఇక్కడ సేవ చేస్తున్న పెద్దలందరూ వచ్చారు. వాళ్ళ అభిప్రాయాలన్నీ చెప్పారు. దీన్ని ఎలా అభివృద్ధి చేసుకుంటే బాగుంటుందనే దానికి సూచనలు ఇచ్చారు. వారి సూచనల మేరకు ఈ సంస్థని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అందరినీ భాగస్వాములు చేస్తారని ఆశిస్తూ, భాగస్వాములు చేస్తారని ఆకాంక్షిస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు నేను అన్ని విధాలుగా మనసా వాచా కర్మ దీనికి కృషి చేయడానికి సహకరిస్తానని, అందరి సలహాలు, అందరి సూచనల్ని తప్పకుండా ఆచరిస్తామని చెప్తూ, ప్రతి ఒక్కరికి దీంట్లో పార్టిసిపేషన్ ఉంది. సంస్థ అందరిది, ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం ఉంది. అందరి సమాజం కోసం, అందరి శ్రేయస్సు కోసం ఈ సంస్థ పనిచేస్తుందనే ఫీలింగ్ని ఇక్కడ తీసుకురావాలని చెప్పి సంస్థ ద్వారా అందరూ ముందుకు పోయి దీన్ని మనం అందరం కల్చరల్గా కాకుండా
ఒక ఆర్థికంగా కూడా దీన్ని మనం అభివృద్ధి చేసుకోవచ్చు, ఆర్థికంగా కూడా దీని ద్వారా మనం ఎలా దీన్ని ముందుకు తీసుకుపోవచ్చు అనే ఉద్దేశంతో దీన్ని చేద్దామని చెప్పి ఆలోచన. ఇది ఫస్ట్ సమావేశంలోనే ఇంత గంభీరంగా, ఇంత ఉత్సాహంతో, ఇంత విరాళాల నిధుల సేకరణకి ఇంత ఉత్సాహం ఉందనంటే ఇంక దీన్ని ముందుగా దీని భవిష్యత్తు ఇంకా మనం బాగా ఇతోధికంగా ఉండి సంఘం అభివృద్ధి కానీ, సంఘ మెంబర్స్ యొక్క కుటుంబ పరంగా దీన్ని అభివృద్ధి చేయడంలో కానీ అందరూ సహాయపడతారని చెప్తూ నా వంతు సహకారం నేను ఇస్తానని ఆశిస్తూ ఇన్ని సలహాలు సూచనలు ఇంత తీసుకొచ్చి అందరూ దీన్ని ఈరోజు ఇంత పెద్ద సంఖ్యలో ఎప్పుడు సభ్యులు హాజరు కాలేదంటున్నారు. అంటే దీన్ని బట్టి ఇంత పెద్ద సంఖ్యలో వచ్చారు కాబట్టి అందరికీ ఉత్సాహం ఉంది. దీన్ని ఒక పెద్ద సంస్థలాగా చూడాలనే అందరికి ఆకాంక్ష ఉంది. కాబట్టి అన్ని తరాలు, 4 తరాల నుంచి చేసిన వాళ్ళు ఉన్నారు, 3 తరాల నుంచి చేసిన వాళ్ళు ఉన్నారు, యువకులు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు ఇప్పుడు వచ్చిన వాళ్ళల్లో. కాబట్టి దీన్ని అందరం కలిసి అభివృద్ధి చేసుకుందామని ఆశిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు, ఇంతమంది ఇక్కడికి వచ్చినందుకు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఇదే విధమైన స్ఫూర్తిని ప్రతి నెలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి, ప్రతి పండగ సందర్భంగాను ఇక్కడ ప్రదర్శిస్తారని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ జై యాదవ్, జై యాదవ్, జై యాదవ్, జై యాదవ్, జై యాదవ్, జై మాధవ్. కూర్చోండి. ఒక్కసారి ఫోటో మంచిది వీడియో తీయండి. ఒకసారి వచ్చి